వెల్కమ్ టు హరిత ప్రవీణ్ వ్లాగ్స్. ఈ రోజు గాయత్రి వచ్చింది. సో ఈ రోజు ఫుల్ వీడియో వ్లాగ్ తీయబోతున్నాను. ప్లీజ్ సే హాయ్. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే కాఫీ పెట్టుకుందాం అనుకుంటున్నాం. గాయత్రి కాఫీనా టీయా? సో ఇప్పుడు కాఫీ తాగుతాం. ఈవినింగ్ మళ్ళీ టీ తాగాలి కదా. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే కాఫీ చేసుకుంటున్నాం. మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ కాఫీనే తాగుతాం బికాజ్ ఈవినింగ్ అమ్మ ఉంటుంది కదా. సో అమ్మతో టీ తాగుతాం అన్నమాట. సో అమ్మకి కాఫీ అంత నచ్చదు. సో ఇంకా ఈవినింగ్ టీ తాగాలి కాబట్టి ఇప్పుడు కాఫీ తాగుతున్నాం. బాయ్ డార్లింగ్. గాయత్రి మళ్ళీ పాప వాకింగ్ అని వెళ్ళారు. ఇంకా వర్షం పడుతుంది అనేసి వచ్చేసారు. సో అంతలోపల నేను కాఫీ కూడా ప్రిపేర్ చేసేసాను. సో ఇలా బయట కూర్చొని తాగుతాం. ఇది మా యూజువల్ కాఫీ టీ ఏరియా అనమాట. సో నేను అలోన్గా అన్నా, పాపతో అన్నా, లైక్ ఇలా గాయత్రితో ఉన్నా, అవ్వతో ఉన్నా, ఎవరితో ఉన్నా నేను బయట కూర్చొని తాగుతాను. బికాజ్ ఏదో ఒక మంచి ఫీల్. అండ్ సేవ్ ద టైగర్స్ లైక్ వెబ్ సిరీస్ చూస్తున్నాము హాట్స్టార్లో. కొంచెం కామెడీగా కొంచెం బాగానే ఉండింది. సో కొంచెంసేపు వెబ్ సిరీస్ చూసాము. అంత లోపల ఇంకా వాళ్ళు ఆడుకుంటా అన్నారు. కొంతసేపు ఆడుకున్నారు అండ్ ఇంకా లంచ్ చేసేసారు. ఇంకా లంచ్ టైం అయింది కదా, ఇంకా నేను లంచ్ చేసేసాను. గాయత్రి ఉంటే పాపకి ఆల్మోస్ట్ గాయత్రిని తినిపిస్తుంది. సో ఇంకా పాప అయితే ఇంకా రోజు మాతో ఉండి బోర్ కొడుతుంది కదా. సో పిన్నితోనే ఉంటుంది. సో ఇంకా నేను కూడా భోంచేసేసాను. హలో. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. మేము లంచ్ చేసుకొని కొంచెంసేపు గాయత్రి కూడా రెస్ట్ తీసుకునింది. అమ్మ కూడా వచ్చింది. అమ్మ పాప పడుకున్నారు. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, ఏదైనా స్నాక్స్ చేసుకుందాం అనుకున్నాం. సో స్వీట్ కార్న్ ఉన్నింది ఇంట్లో. సో స్వీట్ కార్న్ చేసుకుందామని. స్వీట్ కార్న్ అంటే మనం బాయిల్ చేసుకొని మసాలా వేసుకుంటాం కదా, అలా కాదు. ఈరోజు బార్బిక్యూ స్టైల్లో చేసుకుంటున్నాం. బార్బిక్యూ స్టైల్ అంటే వెరీ ఈజీ రెసిపీ. ఇది యాక్చువల్గా మా పిన్ని కూతురు చెప్పించింది అనమాట, ప్రియా అని. సో తను చేసి ఇచ్చినింది. చాలా చాలా బాగుండింది, చాలా ఈజీ కూడా. సో అందుకని ఈరోజు అది చేసుకుంటున్నాం. మీకు చూపిస్తా రెసిపీ. నువ్వు ఫస్ట్ టైం తింటాను కదా? ఎస్, నేను ఫస్ట్ టైం చూస్తాను, ఫస్ట్ టైం తింటాను. చూద్దాం ఎట్లుంటుందో. నేను తినేసి మీకు చెప్తాను. ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. కార్న్, లెమన్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంతే. ఈ 4 ఇంగ్రీడియంట్సే. కాకపోతే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకొంచెం చిల్లీ పౌడర్. సో ఇప్పుడు లెమన్. ఇప్పుడైతే మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో మీకు ఎంత లెమన్ కావాలో అంత లెమన్ తీసుకోండి చాలు. అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి అంతే. చిల్లీ పౌడర్ అండ్ లెమన్, సాల్ట్, ఇంతే. సో ఇలా మనం దీనికి కార్న్కి ఇలా లైక్ మనం ఏమి ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్, దాన్ని జస్ట్ ఇలా మనం కార్న్ ఫుల్ అప్లై చేసుకోవాలన్నమాట. సో మనం ఏదన్నా లైక్ సిజర్ అన్నా, లేదంటే ఇలా మీ దగ్గర గ్రిల్ది లైక్ స్టిక్స్ ఉంటే ఏదన్నా పర్వాలేదు, ఇలా చేసుకోవాలి. సో ఇలా మనము క్లీన్గా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని క్లీన్గా అప్లై చేసుకొని జస్ట్ గ్యాస్ పైన డైరెక్ట్గా పెట్టేయడమే. సో ఇలా గ్యాస్ పైన మనము బాగా దాన్ని కాల్చుకోవాలి. కొంత టైం పడుతుంది. ప్రియాకైతే చాలా పేషెన్స్ ఉంది. తనైతే నిల్చుకొని చాలాసేపు చేసి ఇచ్చింది. యాక్చువల్గా ఏమంటే కార్న్ బాగా కాలాలన్నమాట. ఫుల్ కలర్ చేంజ్ అవ్వాలి, ఫుల్ బ్లాక్గా కాలాలి. బికాజ్ నేను లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఎలా అంటే అయ్యి ఉంటుంది కలర్ చేంజ్ అయింది కదా అని తీసేసాను. మీరు అలా చేయకండి. మనం అలా కలర్ చేంజ్ అయ్యిందని అనుకుంటాం, కాకపోతే కాలుండదు. ఒక కొంచెం పేషెన్స్గా ఫుల్ కలర్ బ్లాక్గా అయ్యేలాగా కాల్చుకోవాలి. అప్పుడే బాగుండే. బాగుందా?
టేస్ట్ చేయలేదా ఇంకా? ఇంకా టేస్ట్ చేయలేదు, చేసేసి చూస్తే కొంచెం మౌత్ వాటరింగ్గా ఉంది. ఇంకా టేస్ట్ చేసేసి చెప్తాను మీకు ఎలా ఉందో అని. సో రెడీ అయిపోయింది. జస్ట్ 5 minutes పడుతుందంటే, కాకపోతే కాల్చేకి పేషెన్స్ కావాలి. నాకైతే ఉండదు, కాకపోతే ఈరోజు ఇద్దరు చేసామన్నమాట. బాగా కాలాలి, లైక్ ఆల్ సైడ్స్ బాగా కాలిందంటే అన్ని పక్క చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ. మీకు ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినాలి, స్నాక్స్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా స్వీట్ కార్న్ ఉంటే ఇలా కాల్చుకొని తినండి, నిజంగా బాగుంటుంది. టేస్ట్ బాగుంది, కొంచెం డిఫరెంట్గా, పుల్లగా, కారంగా బాగుంది. మస్ట్ ట్రై. సో ఇప్పుడేమంటే రేపు ప్రవీణ్ బర్త్డే అనమాట, అంటే 24th July. సో మీరు ఈ వీడియో ఆ రోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనుకుంటా. రేపు ప్రవీణ్ బర్త్డే కదా, సో అందుకనే మేము సర్ప్రైజ్గా కేక్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా అయితే నేను ఒక 4-5 times కేక్ చేసి ఉన్నాను. ఒక్కొక్కసారి లైక్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫెయిల్యూర్ అవుతాడేది, కానీ మళ్ళీ బాగా వస్తాడేది. చాలా లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా నేనే కేక్ ప్రిపేర్ చేశాను, చాలా సూపర్గా వచ్చింది, టేస్ట్ అంతా చాలా బాగుండింది. కానీ ఈసారి నేనే చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈ మిక్స్ యాక్చువల్గా ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేస్తాను. యాక్చువల్గా ఇది పాప కోసం ఆర్డర్ చేస్తాను, ఓకేనా. ఇది నో రిఫైన్డ్ ఫ్లోర్, ఆల్ న్యాచురల్స్, GMO ఫ్రీ అలా ఉంది. సో పాప కోసం చేసిద్దామని ఆర్డర్ చేశాను. ఈరోజు అయితే ఇంకా సరే ఇదే ట్రై చేసేద్దాం, ఇదే సింపుల్గా చిన్న కేక్ లాగా చేసేద్దాము అని అనుకొని ప్లాన్ చేస్తున్నా. చూస్తే ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. ఇది ఒకవేళ వర్కౌట్ అవ్వలేదంటే మనం నార్మల్గా మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అంతా వేసి ఇంకా మైదా అవన్నీ వేసి చేయాలి. కాకపోతే ఇదైతే నో రిఫైన్ ఫ్లోర్, అంటే మైదా లేదు అని ఉన్నింది, అందుకనే ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ టైం చేస్తాను కదా ఇది. యాక్చువల్గా ఫస్ట్ నార్మల్గా అయితే నేను ఇంట్లో చేసేదాన్ని, ఇదైతే ఫస్ట్ రెడీమేడ్ కేక్. రెడీమేడ్ కేక్ యాక్చువల్గా మిల్క్ అండ్ ఫస్ట్ అయితే 100 ml అని చెప్పారు. సో నేను ఒక ఎస్టిమేషన్లో వేసాను అనమాట. సో నెక్స్ట్ కేక్ ఈ కేక్ మిక్స్, సో నేను కంప్లీట్గా వేసేస్తున్నా. మేమైతే దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ కేక్ చేసేటప్పుడు లైక్ మిషన్ ఉంది, కేక్ మిక్స్ చేస్తాం కదా, సో అలా మిషన్లో యూజ్ చేసేదాన్ని. దీనికైతే అవసరం లేదనుకుంటా. అప్పుడైతే మనము డ్రై ఇంగ్రీడియంట్స్ సపరేట్గా, వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా అలా చేయాలి కదా మనం కేక్ చేసేటప్పుడు. సో అప్పుడైతే అది చాలా అవసరం. ఇదైతే ఏం లేదు, అసలు చాలా ఈజీగా ఉన్నాయి, జస్ట్ మిల్క్లో మనము మిక్స్ చేసుకునేది కదా, సో చాలా ఈజీగానే అనిపిస్తుంది. సో ఈరోజు అయితే ఎగ్లెస్ అండ్ లైక్ హెల్దీ కేక్ యాక్చువల్గా, బికాజ్ నో మైదా కదా, ఈవెన్ నో షుగర్ ఆల్సో. చూద్దాం ఎలా వస్తుందో, మేము టేస్ట్ చేసి మీకు చెప్తాం. ఇన్ కేస్ ఈ చిన్న ప్యాకెట్లో మనం కేక్ లైక్ టాప్అప్ చేస్తాం కదా, సో చూడండి ఎంత క్యూట్ ఉంది, లైక్ చాక్లెట్స్ లాగా. సో నేను జస్ట్ ఫస్ట్ 100 ml మిల్క్ వేసుకున్నా అండ్ ఆ కేక్ మిక్స్ వేసుకున్నా. ఇప్పుడైతే 2 tablespoon ఆఫ్ ఆయిల్ అని చెప్పారు, సో నేను కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. నాకైతే ఇది చాలా ఈజీ అనిపించింది, బికాజ్ స్మెల్ ఎలా ఉంది తెలుసా? స్మెల్ చూడు, స్మెల్ ఏదో ఒక స్వీట్ స్మెల్ చూడు. బర్ఫీ స్మెల్. సో ఇప్పుడైతే జస్ట్ మనము లైక్ 3 ingredients వేస్తాము, ఇది మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం ప్యాన్ రెడీ చేసుకున్నాం. నేనైతే బటర్ వేసుకుంటున్నా. ఇదైతే హోమ్ మేడ్ బటర్, బికాజ్ ఇది అమ్మ చేసిస్తుంది, నేను మీకు ఎత్తి పెట్టుకుంటాను కదా, సో దాంట్లో బటర్ అన్నా లేదంటే ఒక్కొక్కసారి గీ చేసిస్తుంది, ఒక్కొక్కసారి బటర్ చేసిస్తుంది. సో ఈ బటర్ని మనము ఈ ప్యాన్కి అప్లై చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. సో నేను బటర్ కూడా అప్లై చేసుకునేసాను. సో మ్యాక్సిమం ట్రై చేశాను హార్ట్ షేప్ కట్ చేయడానికి, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. మనం ఇది మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా దీంట్లో పోర్ చేసుకునేద్దాం. సో మిక్స్ రెడీ.
సో ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది. సో ఎలా వస్తుందో చూద్దాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ లైక్ లాస్ట్ టైం కూడా నేను సర్ప్రైజ్ ఇచ్చాను ప్రవీణ్కి కేక్ ప్రిపేర్ చేసి. అప్పుడైతే నా డ్రెస్ అంతా లైక్ కేక్ మార్క్సే అనమాట. ఒక్కటే ప్రిపేర్ చేశాను. అప్పుడైతే కష్టం అయిపోయింది. కాకపోతే ఇప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నా. లెట్స్ సీ ఫర్ ద సర్ప్రైజ్. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో కేక్ ఎలా వచ్చింది అండ్ ప్రవీణ్కి మేము ఎలా సర్ప్రైజ్ చేశాము midnight 12 అని కంప్లీట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో ఆల్సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.